ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాలోని ఫీజు డబ్బులు వివరాలు ఆడిట్ చేసే ఆలోచనలో సర్కార్. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై చంద్రబాబు సమీక్ష. స్వచ్ఛంద కార్యక్రమానికి కార్పొరేషన్ ద్వారా నిధులు కల్పిస్తామన్న సీఎం. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలని సూచన. రాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్ జగన్ ట్వీట్. పంటల ధరల పతనంలో చంద్రబాబు సాధించిన రికార్డులు ఎవరికీ సాధ్యం కావని కామెంట్. కర్నూలులో కిలో ఉల్లి ₹3, కిలో టమాటా ₹1.50. ఇవేమి ధరలు, రైతు బతకొద్దా అని ప్రశ్న. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కీలక నిర్ణయం. ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన. నెట్వర్క్ హాస్పిటల్స్ కు 2,500 కోట్ల బకాయిలు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరిన హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. 19వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో A4గా ఉన్న ఎంపీ. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రైతుల కష్టాలు. పీఏసీఎస్ వద్ద రెండో రోజు యూరియా కోసం పాట్లు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చున్న అన్నదాతలు. ఇప్పటి వరకు తలుపులు తీయకపోవడంతో ఉద్రిక్తత. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్లో ఉద్రిక్తత. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు. గౌడ కులస్తులపై దాడికి తెగబడిన వీడీసీ సభ్యులు. ఏలూరు జిల్లాలో యథేచ్ఛగా చేపల చెరువుల తవ్వకాలు. పచ్చటి పొలాలను చెరువులుగా మార్చేస్తున్న అక్రమార్కులు. 350 ఎకరాల పంట పొలాల మధ్యలో 25 ఎకరాల చేపల చెరువు. పొలాల్లో పంటలు పండవని ఆవేదన చెందుతున్న రైతులు. చిత్తూరు జిల్లా పొంగనూరు భాష్య స్కూల్లో దారుణం. 6వ తరగతి విద్యార్థిని తలపై బ్యాగ్తో కొట్టిన టీచర్ సలీం బాషా. చిట్లిపోయిన బాలిక పుర్రెముక. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి. తిరుపతిలో భారీ వర్షం. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. డిఆర్ మహల్, ఎస్వీ వర్సిటీ వద్ద నిలిచిన వరద. కరీంనగర్ జిల్లాలో కుమ్మేస్తున్న వానలు. అరకండ్ల వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి. చెట్లు పట్టుకుని బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా పెద్దేవన్లో వింత వ్యాధి. కిడ్నీలు, లివర్ పాడయ్యి 30 గేదెల మృతి. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో కుమ్మేస్తున్న వానలు. భీమవరంలో భారీ వర్షం. రోడ్లపై నిలిచిన నీరు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం. ఇన్ఫ్లో 1,65,885 క్యూసెక్కులు. 2 గేట్లు ఎత్తి 1,21,701 క్యూసెక్కులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ సీఎం పర్యటన. ఆకస్మిక వరదలపై పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసిన మోడీ. చిరంజీవిని కలిసిన మేజర్ మల్లా రామ్ గోపాల్. చిన్న వయసులో కీర్తి చక్ర రావడం చాలా ఆనందమన్న మెగాస్టార్. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంస.